ప్రసంగి 8:1, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 8 verse 1. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడను. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. And the boldness of his face shall be changed. తన మోటుతనం మారిపోతుందంట. Your past will change. Seek God. Never be ashamed. ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. Before every victory there will be a shame. ఈ దేవుని గురించి చెప్పుకోవడానికి భయపడక, అరే డోంట్ ఫియర్. ఏదైనా సమస్య ఉందా, అసాధారణమైన సమస్య ఉందా, ప్రార్థించు. ప్రభువా నాకు భయం వేస్తుంది నాయన, ఎల్లు దేవుడికి చెప్పు. భూమి దాని యొక్క సర్వము ఆయనదే. ఉత్తమమైన దేవుడు తీసుకొని ఇస్తాడు. గాడ్ కెన్ బ్రింగ్ ఈవెన్ ద బెస్ట్. వెళ్ళి దేవుడికి చెప్పుకో, అయ్యా ఇందులో ఇరుక్కుపోయాను నాయన, ఏం చేయను. ఒకవేళ దానికి ముందున్నావా చెప్పు, అయ్యా నేను ఈ ఉద్యోగం చేస్తే ఈ సర్టిఫికెట్తో చేయాలేమో, కానీ నాకు ఇష్టం లేదని దేవుని దగ్గర నాకు, కానీ అంత ధైర్యము లేదు, సత్తా లేదు, డబ్బు లేదు, ఇది నా సమస్య ప్రభువా, ఆయన ముందు పెట్టు, నీకు ప్రేరేపిస్తాడు. హి విల్ ఇన్స్పైర్. పుట్ యువర్ పర్సనల్ ప్రాబ్లం పక్కన వాళ్ళు చెప్పు. నీ పర్సనల్ ప్రాబ్లం ఆయనకి చెప్పుకో అని చెప్పండి. ఎవరికి చెప్పుకోలేవు అనుకో, ఒకసారి చెప్పుకో. గో టెల్ గాడ్. ఇన్స్పిరేషన్. గాడ్ విల్ సాల్వ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. పక్కన వాళ్ళు చెప్పు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు దేవునితో చెప్పుకో అనండి. ఈవెన్ ఇఫ్ యూ టెల్ యువర్ ప్రాబ్లం, యువర్ పెయిన్, అలా ఇరుక్కుపోవద్దు, లోపల దాచుకోవద్దు, దాని మీద నిర్ణయాలు తీసుకోవద్దు. పక్కన వాళ్ళు చెప్పు. నీ భయాలను బట్టి నిర్ణయం తీసుకోవద్దని చెప్పండి. నీ బలహీనతలను బట్టి నిర్ణయం తీసుకోవద్దని చెప్పండి. ఈ విషయం భయమా, చెప్పుకో. టెల్ గాడ్. అది మళ్ళా రిపీట్ అవ్వకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. టెల్ యువర్ పర్సనల్ పెయిన్, పర్సనల్ ప్రాబ్లం టు గాడ్. ఇన్ఫీరియారిటీ ఉన్న, ప్రభు నేను ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నాను, నేను చదువుకోలేదని చెప్పుకో దేవుడికి. టెల్ యువర్ పర్సనల్ ప్రాబ్లం. చదువు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీ ఈస్ ద క్రియేటర్. చదువుకోలేని పాములను ఆశీర్వదించాడు. ఒక తలంపిచ్చి నీ జీవితాన్ని మార్చేయగలడు. షైన్. హీ విల్ మేక్ యువర్ ఫేస్ టు షైన్. ఈరోజు మీ ముఖాలందరికీ ఒక ఐడెంటిటీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఐడెంటిటీ. దేవుడు నీ ముఖమును వెలుగుతో నింపును గాక. నీ పిరికితనాన్ని, మూటుతనాన్ని దేవుడు మార్చివేయును గాక. గాడ్స్ విజ్డమ్ విల్ చేంజ్. ఈ రోజు నుంచి ఇంటికెళ్ళి ఎన్నడూ వెతకని రీతిగా ఈ పుస్తకాన్ని వెతుకుదురుగాక. మే యు గో అండ్ సర్చ్ ద వర్డ్ అండ్ ఇన్స్పిరేషన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. నీ సమస్యకు పరిష్కారం వచ్చే వరకు, ఆ తలంపు ప్రాక్టికల్గా నెరవేరే వరకు దేవుణ్ణి పట్టుకుందురుగాక. అప్పుడు దేవుణ్ణి అనేకులకు పరిచయం చేస్తారు మీరు. మొదటి రాజులు 4వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చదువుదాం. 1 Kings 4:29-34. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేశాడు. దేవుడిచ్చాడంట సొలొమోనుకి జ్ఞానము, బుద్ధి, వర్ణింప సఖ్యము కాని వివేచన. అందరూ చెప్పండి, జ్ఞానము, బుద్ధి, వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సు. ఇఫ్ గాడ్ గివ్స్ యూ సంథింగ్, హీ విల్ గివ్స్ యూ అన్ అన్బీటబుల్ గిఫ్ట్. పక్కనోడు సరెండర్ అవ్వాల్సిందే. అన్ అన్బీటబుల్ గిఫ్ట్. He will not give you, make you an average person. No middle class person. Supernatural class person. Somebody is tapping into the supernatural class anointing from today. అందరూ చెప్పండి, యేసయ్యా నా ప్రాణము జ్ఞానము కొరకు ఆశపడుతుంది, బుద్ధి కొరకు ఆశపడుతుంది, సఖ్యము కానీ వివేచన కొరకు ఆశపడుతుంది. ఎందుకంటే నీకు మహిమ సాధనముగా నేను ఈ భూమి మీద ఉపయోగపడి అప్పుడు నీ వద్దకు రావాలా. దిస్ ఇస్ హౌ, నాట్ జస్ట్ గో టు హెవెన్, టు బి యూజ్డ్ ఇన్ అ మైటీ వే. ఇన్ అ మైటీ వే. యు ఆర్ రెడీ ఫర్ దట్? రెడీ టు డూ సంథింగ్ అన్కామన్? And God gave Solomon wisdom and understanding, exceeding much, and largeness of heart. చదువు 30.
కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను. చూడండి, దేవుడి నుంచి పొందుకునే జ్ఞానం ఈ భూలోకముతో ఏది కంపేర్ చేయలేవు. నో మనీ, అది డబ్బుతో కొనలేము, పేరుతో కొనలేము. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. యూ కెనాట్ కంపేర్. చూడండి, లోక జ్ఞానం అందరికంటే. అండ్ హీ వాజ్ వైజర్ దెన్ ఆల్ మ్యాన్. అతడు సమస్తమైన వారి కంటేను, చదువమ్మా. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించి. సామెతలు అంట 1000. సొలొమోను ఎన్ని సామెతలు చెప్పాడంట? 3000 సామెతలు. ఎన్ని కీర్తనలు అంట? 1005. He got wisdom to do 4000 new things. Inspiration. ప్రేరేపణ అనండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ బ్రదర్ కాదన్నా. అందరు రూట్లోనే వెళ్ళాల్సిన పని లేదు. నీకు వేరే ఘనమైన రూటు దేవుడిచ్చును గాక. Give you creativity, apply wisdom. చూద్దాం. మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. రీసెర్చ్ చేయకుండానే చెట్ల గురించి రాస్తున్నాడు అండి. ఈ చెట్టు స్వభావం, ఈ చెట్టు ఏంటి, ఈ చెట్టు ఎప్పుడు కాస్తుంది, ఎందుకు ఇలా కాస్తుంది, ఇది ఎందుకు ఇలా ఉంటుంది. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు రాసెను. నీళ్ళలోకి వెళ్ళా, పక్షులు ఆకాశంలో ఎగరలే, జంతువులతో తిరగలే, రీసెర్చ్ చేయలే. బట్ యట్ హీ టోల్డ్ అబౌట్ ఎవ్రీ యానిమల్. విజ్డమ్. He spake also of beasts and of foul creeping things. ఎలాగా? of fishes, తిమింగలాలు, అన్నిటి గురించి రాసేసాడంట. విజ్డమ్. సొలొమోను కంటే గొప్పని నీలో పెట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు? వై డూ యూ వాంట్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్? పోయిందేదో పోయింది, తిరిగి గొప్పగా పొందుకో. రెస్టోరేషన్. God wants to give you an idea, a thought, an inspiration to bounce back to glory. Lord, give them inspirations. దైవిక సంబంధమైనటువంటి ప్రేరేపణ వారికి దయచేసి వారి కష్టాల్లోంచి వారిని బయటకు తీసివేయండి నాయన. వారి రోగములను స్వస్థపరచండి, వారిని ముట్టండి, వారిని ఆశీర్వదించండి, వివాహాలు జరిగించండి, గృహాలు దయచేయండి. సెట్ దెమ్ ఫ్రీ. అనేకులకు ఆశీర్వాదకరంగా వారి జీవితాలను మార్చండి నాయన. చేంజ్ దేర్ లైఫ్స్ టుడే ఈవెన్ యాజ్ ఐ ప్రే ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.